నాకు సమస్తాన్ని ఇచ్చిన దేవునికి, సమస్తాన్ని ఇవ్వబోయే దేవునికి, నా హృదయానికి గోచరము కాని అనేక ఈవులను నా కొరకు సిద్ధపరిచిన దేవుని సన్నిధికి నేను ఇట్లా దూరంగా ఉంటాననే గ్రహింపుతో, భారంతో మనం దేవుని యొక్క మందిరానికి రావాల. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. మనం ఎక్కడున్నాం? గతంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనంలో బూదిగంత కొనల నుండి చదువు. బూదిగంతంలో ఉన్నావు నీవు. మన భీమవరం టౌన్ చూడండి ఒకసారి. భీమవరం నడిబొడ్డున వ్యాపారవేత్తలు ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళ యొక్క అదుపు ఆజ్ఞలో భీమవరం టౌను మధ్యస్థలం ఉంటుంది. ధనవంతులు అక్కడ ఉంటారు, పేదవాళ్ళు అక్కడ ఉండరు. సామాన్యులు నడిబొడ్డున ఉండరు. సాధారణంగా స్థలం వెతుక్కుంటూ కడకెళ్ళిపోతారు. నేను నాకు అతను పరిచయం చేసుకున్నాడు. ఏదో మరి తనకు చూసిన గుర్తో ఏమో విష్ చేశాడు, విష్ చేయాలనిపించిందేమో. నేను ఏం చదువుకోలేదు అన్నాడు. ఒక కేజీఆర్లో చూశాడేమో అనుకున్నాను. నేను అక్కడ ఏదో గవర్నమెంట్ కట్టింది కదా ఇల్లు, ఆ ఇల్లులో ఒక బెడ్రూమ్ ఉందండి, అక్కడ కాపురం ఉంటున్నానండి అని చెప్పాడు. అంటే సామాన్యులు ఎక్కడుంటారంటే అలా ఉంటారు. ఇక్కడ నడిబొడ్డున ఉండేవాళ్ళు వేరు, కేంద్ర స్థానంలో ఉండేవాళ్ళు వేరు, ఊరి వేలుపల అలాగ విస్తరిస్తూ ఉంటారు. తర్వాత కూడా వస్తారులేండి, 10 అంతస్తులు కట్టుకునే వాళ్ళు ఊరి చివర కూడా కట్టుకున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్లు కడుతున్నారు. ఇక్కడ కూడా కట్టేవాళ్ళు ఎవరో ఉన్నారు కొంతమంది. పెద్ద స్థలం కావాలా అంటే పెద్ద ఇల్లు కట్టాలని ఆలోచన ఉంటుంది. ఆడు ఊరి చివరికి వెళ్ళిపోతారు అట్లాంటి కట్టుకోవడానికి. మెట్టుకు ఇక్కడ 41:9 వచనంలో ఏముంది? బూదిగంతముల నుండి, యు ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్. ఎక్కడో ఉన్నావు నువ్వు. బూదిగంత కొనల నుండి దేర్ హీ ఫౌండ్ అస్. వాక్య భాగంలో 33వ అధ్యాయం అనుకుంటా 9వ వచనమో ద్వితీయోపదేశ కాండము చూడండి. Hmm. 32. ఎస్, 10వ వచనం చదువు. అది కావాలి మనకి. అరణ్య ప్రదేశంలోను చాలు. ఇదనమాట మానవ జాతి. ఇక్కడ ఉన్నవాళ్ళు, మందిరంలో ఉన్న వాళ్ళంతా కూడా బూదిగంత కొనల్లో ఉన్నారు. ఎక్కడే ఉన్నారంటే వీళ్ళు అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని కలిగిన ఎడారిలోను వాని కనుగొన్నాడు. ఈ ఫౌండ్ us. అక్కడ కనుగొన్నాడు. దిక్కుమాలిన బతుకుతున్నప్పుడు మనల్ని, కడుపే దేవుడికి ఎంచుకున్న వారిని, శరీర కార్యాలకు అమ్ముకున్న మనలను, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్పే పశువు కంటే హీనంగా జీవించే మానవ జాతిని కనుగొని, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వారిని, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని కలిగిన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వాడిని కనుగొన్నాడటండి. ఇక్కడ పట్టుకొనిను అని రాయబడింది. ఇక్కడ చూసాం కదా, యెషయా గ్రంథం 41 అధ్యాయంలో బూదుగంత కొనలుండి అక్కడ పట్టుకున్నాడు, కనుగొన్నాడు, పట్టుకున్నాడు. తర్వాత అక్కడే దెన్ మిస్టర్ ఇక్కడేం బతుకుతావు రారా. ఒకసారి
టంగుటూరు వెళ్తున్నాం, ప్రకాశం జిల్లా టంగుటూరు. నేను 2-3 కలిసి వెళ్తున్నానేమో. టంగుటూరులో ఉన్న అబ్బాయి చదువుకున్నాడు ఇక్కడ. నాకు దూరంగా ఉండాలని వెనకబెడతాను, బాబు నువ్వు నోట్లో పెడతావు తీసుకొచ్చి. నేను ఇష్టపడినది మౌత్ నోట్లో పెట్టుకుని మాట్లాడతాం. అక్కడ మంచి యోగ్యుడైన హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఉంటాడు, మన దగ్గర ఇక్కడ చదువుకున్నాడు. అతని పేరు భరత్. సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒక కాలు అవుటింగ్, పొట్టిగానే ఉంటాడు, నల్లగా ఉంటాడు. అంకుల్ మా ఇంటికి రండి, అక్కడ కూడా వాకింగ్ చెప్పండి, ఇక్కడ మన దగ్గర పెరిగాడు. 2 ఏళ్ళు ఎంఏ చదువుకున్నాడు. 10 మంది ఎంఏ చదువుకునే పిల్లలను తీసుకొచ్చేవాడు, వాళ్ళందరికీ లీడర్ అతను. అవుటికాలు అతను అయినా యోగ్యుడు, దేవునికి ప్రియుడు. మంచి వాక్యం చెప్పాడు. ఆ రోజుల్లోనే ఆరాధన వర్తమానిస్తే మంచి, అది తలాంతు అంతే. అంకులు మా ఇంటికి రావాలి తీసుకెళ్ళేవాడు. నేను ఫ్యామిలీతో కూడా వెళ్ళాను. ఒకసారి ఆవిడ ఉందో లేదు కానీ వెళ్ళాం. అక్కడ ఆ రైల్వే స్టేషన్లో విజయవాడ నుంచి దాటి వెళ్ళాలి కదా, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా టంగుటూరు. మనుషులు ఆ ట్రైన్లో ఉన్నవాళ్ళు టిఫిన్స్ తినేసి, టిఫిన్ వస్తారు కదా ట్రైన్లోకి విజయవాడ, టిఫిన్ తినేసి ఆ కాగితాలు పొట్లాలు మిగిల్చి కింద పడేస్తుంటే ఏరుకుంటాకి వస్తారు ఆ పొట్లాలు. ఏమైనా మిగిలితే ఆరా కొంచెం పావో మిగులుతుందేమో ఏమైనా, లేకపోతే ఆ చట్నీ అని నాకు బ్రతుకుదామని కాబట్టి. అలాంటి పిల్లవాళ్ళు చక్కగా అందంగా ఉన్నాడు. 12-14 సంవత్సరాలు ఉన్నాయి మేము వాడికి. ఎంతో పోల్చానని ఏమనుకోకే, జస్వంతలాగా ఉన్నాడు అనమాట. సరే రారాని పిలిచాను. మరి మాతో వచ్చారన్నాను, వచ్చేసాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. ఏంటి నీ హిస్టరీ అన్నాను. మా నాన్నగారు బ్రాహ్మడు, పూజారి, ఆ గొలవం తెప్పలో దెయ్యాల తెప్పలోను అన్నాడు. అరే అనుకున్నాను. అంటే ఇంట్లోంచి పారిపోయాడు, తల్లిదండ్రుల యొక్క పెంపకమో ఏంటో, ఇంట్లోంచి పారిపోయాడు అనమాట. ఒరే ఇక్కడ చుట్టాలింటికి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత పూట భోజనం పెట్టిన తర్వాత నేను చుట్టాలింటికి వచ్చాను, అక్కడ భీమవరంలో నా దగ్గర ఉంది కానీ నేను పెంచుతాను నిన్ను అని ఇక్కడికి వెళ్ళమన్నాను. అప్పుడు ల్యాండ్లైన్, మొబైల్స్ ఉండవు. ల్యాండ్లైన్ అంటే 100 మందిలో 100 కుటుంబాలు అంటే ఒక్కళ్ళకే ఉంటుంది ల్యాండ్లైన్. ఎవరికెవరు ఆ రోజుల్లో దొరకదు. మెడికల్ డిపార్ట్మెంట్లో స్పెషల్ కింద అది తీసుకున్నాం, స్పెషల్గా కోట. అది ఫోన్ చేయటం, వాడికి ఫోన్ నెంబర్ ఇచ్చాను, వచ్చి ఉంటాడు. నన్ను ఎవరు పట్టించుకోలేదని ఇంటికాడ అన్నారు, వెళ్ళిపోయాడు. మళ్ళా ఎలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు. ఆ బిడ్డను కనుగొని మనం ప్రేమించి ఆదరించాలని అంతకంటే హీనస్ దశ. పేరు గొప్పదే, తండ్రి చెప్పుకొచ్చాడు. ఆ బిడ్డను అక్కడ కనుగొనను, చూశాను, నేను ప్రేమించాను ఆ బిడ్డని. ఏదైనా మేలు చేద్దాం అనుకున్నాను, దేవుని కొరకు పెంచాలనుకున్నాను. నాకు మళ్ళా దొరకలేదు వాడు. అది దాని అర్థం. ఎంత అర్థం ఉంది ఇక్కడ. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో. అలాగే ద్వితీయోపదేశకాండం 32:10 కూడా ఆ సత్యాలే మనం చూస్తున్నాం. అట్లాంటి నీవు ఏర్పరుచుకొని చేర్చుకునేవాడు, హి చోజన్ us. ఎవరైనానండి ఆ విజయవాడ స్టేషన్లో బయట పొట్లాలు పడేస్తుంటే ఎంగిలి ఆకులు తీసుకునే తినేవాడిని ఎవరైనా ఇష్టపడతారని తెచ్చుకుంటారు కూడానా? నేను సత్యమే చెప్తున్నాను దేని మహిమార్థంగా. ఐ లవ్ హిమ్. ఈ బిడ్డ నాకు కావాలనుకున్నాను. నాకంటే ఇక్కడ కూర్చున్న వారందరికంటే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదండి. ఆయన మనల్ని కోరుకున్నాడు. ఈ జాతి, మానవ జాతి, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏమంటారో తెలుసా? ఏదో
ఎంత హీనము! యేసు నామం అంటే హీనం వాళ్ళకి. యేసు నమ్మిన వాళ్ళంటే అంతకంటే దౌర్భాగ్యం. వాళ్ళ కనులుండి చూడని వాళ్ళు, చెవులుండి వినని వారు, హృదయం ఉండి గ్రహింపలేని వాళ్ళు. అలాంటి వాటిని పూజించేవాళ్ళు. అలాంటి వాటిని పూజిస్తారా? ప్రియ సహోదరి, ఏ యోగ్యత మనకు లేదు. మనుషులలో ఎంచుతారు. వీడా అంటాడు. ఒరే అక్కడ ఉంటాడు రా మార్కెట్లో మూలేదో చిన్న బడ్డీ కొట్టు ఆ పళ్ళు అమ్ముకుంటారు ఈడ అంటే అక్కడ అతని యొక్క క్యాడర్ చాలా తక్కువ అని. అలాంటి వ్యక్తుల దృష్టికి మనం ఏమి కాదు, మన దృష్టికి మనం కూడా ఏమి కాదు. దేవుని దృష్టికి మనం ఎంతో ప్రియమైన వాళ్ళైపోయాం. కాబట్టి ప్రియుడా, నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. అక్కడ యెషయా గ్రంథంలో 47:9 చూసినది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో చూసిన భాగాలు ఇక్కడ మనసులో పెట్టుకుని, ఇట్టి స్థితిలో ఉన్న నన్ను నీవు దేవా నువ్వు కనుగొన్నావు, ఆవరించినావు, నువ్వు ఏర్పరచుకున్నావు నీ బిడ్డగా ఉండాలని. ఇక్కడేనా? ఇక్కడేమి అట్టి ప్రియులు అనేకులు దేవుని దగ్గర రావటానికి ఇష్టపడరు. యవనస్తులు, పెద్దవాళ్ళు ఉంటారనుకోండి, అన్ని వయసులో వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించరు కొంతమంది యవనస్తుల్ని. అయితే ప్రియులరా, దేవుని ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తా లేదా? చూస్తూ కూడా మనం దేవుని యొక్క ఏర్పాటును, ఈ భూమి మీద ఒక మనుష్యుడు ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పంలోనికి, దేవుని యొక్క ప్లాన్లోకి వచ్చేస్తాడో ఎంత అద్భుతమో తెలుసా? లైఫ్ అంతా మారిపోయింది ఒకసారి. ఇక్కడ నీ బ్రతుకు బాగుంటుంది, యుగయుగాలు ఆయనతో ఉంటాం. ఇంకెన్నో చెప్పలేము, వివరించలేము. ఇక్కడ నిలబడి కొన్ని గంటలు చెప్పాలి ఆయన కార్యాలు. మనం ఆ మనిషిని, ఆయన ఏర్పాట్లోకి వచ్చిన వ్యక్తిని నీవు ఏర్పరచుకొని చేర్చుకున్న వాడు ఈ బికేమ్ సో బ్లెస్డ్. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడినవాడు. భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఉన్నత స్థితి మనకిస్తాడు. ప్రియుడ, మొదటి అనుభవం ఇది దేవుడు మనకిచ్చింది, ఆశీర్వదించినాడు. 65వ అధ్యాయంలోనే 3వ వచనం, చేదువు చేసి ఉన్నాడు ఆయన. పిలిచిన మనలను, ఏర్పాట్లో వచ్చిన మనలను మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేసి ఉన్నావు. నా మీద మోపడిన దోషములు భరింపచాలనివి. మన దోషాలు భరింపచాలనివి. ఇట్లాంటి మనుషుణ్ణి, ఒక దొంగను, దుర్మార్గుణ్ణి ఎవరూ ప్రేమించరు. అప్పుడప్పుడును ఇట్లా ఎలక్షన్ జరిగేటప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఆ పార్టీలో, ఈ పార్టీలో, ఇంకో పార్టీలో ఎంతమంది దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయంటే ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు 100కి 90 మంది మీద అన్ని కేసులు ఉన్నవాళ్ళే అందరూ. అప్పుడు పేపర్లో రాస్తారు, మీకు గుర్తుందో లేదు. ఎవడో లేడు ముఖ్యమంత్రి లేనివాడు, అంతకంటే లేరు. కేసులే ఉన్నవాడు కానీ పోయినవాడు కాదు. 100 ఆటల మీద ఉంటాయి, కేసులు ఉంటాయి. అయితే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా నా మీద మోపబడిన దోషములు భరింపచాలని, మా అతిక్రమముల నిమిత్తం నీవే ఇది దేవుడు చేస్తున్నాడు. వాళ్ళు మొదలుకొని మన వరకు, సామాన్యులైన మన వరకు కూడా దోషాలు అనేకమైనవి భరించాలని ప్రభు యేసుక్రీస్తు మన నిమిత్తం పరలోకం నుంచి భూమికి వచ్చినాడు, మరణించినాడు. ఆయన
చేసిన బలియాగం ద్వారా కాచిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన యొక్క స్వాస్థ్యమైన ప్రజలు ఒకటిగా చేసుకుని ఆయన బిడ్డగా జీవించే ఏర్పాట్లో మనల్ని ఉంచినాడు. ఇది ఆశీర్వాదం. ఈ విషయాన్ని 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 5వ వచనంలో కూడా రాయబడింది. యెషయా 53:5 కూడా ఇదే విషయం ఉంటుంది. చాలు. కాబట్టి ఇది గ్రహింపు ఉంటే, దేవా ఇట్టి మనుషుణ్ణి నన్ను నీ ఏర్పాట్లో తెచ్చుకున్నందుకు వందనాలని చెప్పి ఈ హేతువును బట్టి ఆరాధన చేద్దాం. నా నిమిత్తం నువ్వు చేసిన కార్యం ఉందే, దాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పాలి. మనం సాగిలి పడదాం. 2వ హేతు 4వ వచనంలోనే చాలు. అక్కడ మనం 4వ వచనంలో 2వ మాటను చూస్తున్నాం. 4వ వచనంలో మొదటి లైన్ కావాలి ఇప్పుడు మనకు. 4వ వచనంలోనే నీ ఆవరణలో నివసించే ఆధిక్యత, నీ ఆవరణలో నివసించే ధన్యత. ఒక ఇంటికి మీరు ఎంతమంది, భీమవరం ఎమ్మెల్యే అంటాం కదా, మొన్నటి ఎమ్మెల్యే నిన్న ఈవేళ ఎమ్మెల్యే. ఎప్పుడైనా మీరు వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళారా? ఇళ్ళల్లోకి వాళ్ళు క్యాంపస్ ఆఫీస్ అంటారండి. ఒక షెడ్ ఒకటి వేసి అక్కడ కూర్చోబెడతారు అందరినీ. అంతవరకే. ఆయన యొక్క లోపటి భాగానికి ఎవడు కూడా వెళ్ళడే. కూర్చోబెట్టుకుని మిమ్మల్ని భోజనం పెట్టిన వాళ్ళు, బట్టలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో లోపల తీసుకోలేము మిమ్మల్ని. లేదు, ఈయన మాత్రం ఆయన లోపల ఆయనతో కూర్చుండే భాగ్యం. నీ ఆవరణంలో నివసించినట్లు అనగా వేర్ అవర్ లార్డ్ డ్వెల్స్, ఎక్కడ మన ప్రభు నివసిస్తాడో ఆ నివాస స్థలంలో మనం ఉండినట్లు. ఇది గొప్పది కదా. ఇక్కడికి వస్తే తరతమ భేదం లేదు మనకి. ఏదో బలహీనులైతే ఆ యొక్క కూర్చుని మీద కూర్చుంటారు, మిగిలిన వాళ్ళంతా కూడా నా ప్రభుని. ప్రియ సహోదరి ఒక ఆవిడ కింద అలవాట్లేదు, కుర్చీ మీద అలవాటు. ఈ స్థలానికి వచ్చిన తర్వాత మనతో ఏకీవించడం మొదలెట్టిన తర్వాత, నో అంకుల్, నే డోంట్ సిట్ ఆన్ ద చైర్, నేను మీతో అందరితో పడుకు. ఆవిడకి ఇంకా కూర్చునే శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు దేవుడు. ఆవిడ గత కాలంలో ఎక్కడో కూర్చునేది, ఎక్కడో అలవాటు వెళ్ళేది. అక్కడైతే కుర్చీలే, నేను అక్కడ అలాగనా కుర్చీ మీద. ప్రభువుకి అత్యంత సమీపంగా వెళ్ళాలంటే నేల మీద కూర్చోవాలి మనం. రాత్రి కూడా నేను ఒక స్థలానికి వెళ్ళి వాకింగ్ చెప్పాను. ఎలాగో మనం వాళ్ళ దేవుని ఎరగని వాళ్ళు, అరణ్యంలో బేకర ధ్వని కలిగిన అలాంటి దుస్థితి వాళ్ళది. సువార్త చెప్పడానికి నేను రాత్రి. కాబట్టి ప్రియుడ, 2వ ఆధిక్యత, మొదటిది పట్టుకొని విడిపించి ఆశీర్వదించినాడు మనల్ని. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, అది మొదటి ఆశీర్వాదం. 2వది ఆయనతో పాటు నివసించినట్లు, ఆయన ఆవరణలో నివసించినట్లు. ఆ ఆవరణంలో నివసించే వారి పొందే అనుభవాలు ఎంతంత ఉన్నతమైనవి అంటే, ఆయన ఆవరణలో మనకి ఇచ్చిన అనుభవాలు ఏమిటంటే, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 7-8 వచనాలు. ఇదండి భీమవరం టౌన్లో ఏ ధనవంతుడి దగ్గరికైనా వెళ్ళండి మీరు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినట్టు సంతోషము కంటే ఈ అనుభవంలో ఉండదు వాడికి. మనకుంటుంది. ఆయన ఆవరణంలో నివసించే వాళ్ళకి మనకుంటుంది. భర్త దూషిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు,
చిత్రహింస చేస్తున్నప్పుడు భర్త ఆదరణ దొరకని స్త్రీగా, పిల్లల ఆదరణ లేని తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దేవుని ఆయన ఆవరణంలో ఏముంది, నివసించే భాగ్యం మనం కలిగి ఉంటే ధాన్య ద్రాక్షారసములు విస్తరించినట్టు సంతోషము కంటే అధిక సంతోషము. ఇది చెప్తే అర్థం కాదు, అనుభవించేనే అర్థమవుతుంది. ఉన్నా లేకపోయినా కలో గెంజో అంటారు, కలో గెంజో. అలాగా ఏదున్న దాంతో తృప్తి ఉంటుంది, హాయిగా ఉంటుంది మనకి ప్రభువుని బట్టి. భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, పిల్లలు లేకపోయినా, అంటే పోగొట్టుకున్నాం అనుకో వాళ్ళని, అయినను మనం ఈ అనుభవం ఉంటుంది. ధాన్య ద్రాక్షారసములు విస్తరించినట్టు సంతోషం కంటే అధికమైన. ఒంటరిగా కొంతమంది ఉంటారు, నరసమ్మ నడవలేదు, చెయ్యిలు చాపలేదు, వృద్ధురాలు, విధవరాలు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలా ఉంటుంది. చాలా నమ్మకస్తురాలు ఉండే, యథార్థవంతురాలు, కుంటుకుంటూ వస్తుంది ఇక్కడికి. అలాగే దేవుడు తనకి అనుభూతి ఇచ్చాడు. అధికమైన సంతోషం, దేవుని ఆవరణలో నివసించుట ఆమెకు గొప్ప సంతోషం ఇచ్చాడు. యెహోవా నీ వలన నెమ్మదితో పండుకొని. ఈ సమస్య నాకు ఉంది ఇప్పుడు, నాకు నిద్ర పట్టట్లేదు. 2024లో కొన్ని నెలలుగా, ఇది వయస్సును బట్టి కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఇంకా నాతో పాటు కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళు 2-3 ఉన్నారని విన్నాను నేను. నిద్ర లేమితో బాధపడేవాడు. ఈయనకైతే యెహోవా నెమ్మదితో పండుకొని. ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఏమైనా ఆలోచిస్తున్నారా? ఏమైనా పిల్లల సమస్య, నీ భార్య సమస్య, నీ భర్త సమస్య? నో, ఏమి లేవు, ఏమి ఆలోచించనే. అయినను కానీ ఇక్కడైతే మనుషులు సాధారణంగా బాధపడేది ఎక్కడంటే, ఏమీ లేకపోయినాను నెమ్మదితో పండుకొని. అదనమాట అండి. పరిస్థితులను బట్టి, పిల్లలను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి మనుషులకి నెమ్మది పట్టిన పరిస్థితులు ఉంటాయి, ఇంట్లో ఉన్న సమస్యలు బట్టి ఉంటాయి. కానీ ఇక్కడ అన్నాడు, అలాంటిది ఎన్ని ఉన్నా కానీ నెమ్మదితో పండుకొని, నేను ఒంటరిగా నుండిన నీవేనను. ఇది ప్రియుడా, ఇది మన అనుభూతి. నీ ఆవరణములో 16వ అధ్యాయం 11వ వచనం చదువు. నువ్వు క్లాస్ పాస్ అయినప్పుడు, ఒక తరగతిలో పాస్ అయినప్పుడు కొంత సంతోషం ఉంటుంది మనకి. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో, ఆయనకు ఆవరణములో నివసించినప్పుడు సంపూర్ణ దేవుని ఆవరణములో, దేవుని యొక్క సన్నిధిలో ఒక యవనస్తుడు, రక్షింపబడిన యవనస్తుడు ఒక చోట చదువుకుంటున్నాడు కాలేజీలో. తనతో ఉన్న వాళ్ళంతా కూడా రిచ్, చాలా ధనవంతురాలు. భీమవరంలోనే ధనవంతులు. వాళ్ళతో ఒక బిడ్డ చదువుకుంటాడు. వాళ్ళంతా ఆదివారం నాడు మంచి, అంటే హైందవ ఆచారంతో ఉంటారు వాళ్ళు గుడులకు వెళ్తారు ఆదివారం నాడు, లేకపోతే శిశోర్కి వెళ్తారు, ఎక్కడికో ఎంజాయ్ చేతకి వెళ్తారు. అయితే ఈ అనుభవం కలిగిన వాడు, ఆయన ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నీ కుడి చేతిలో. మరొక వ్యక్తి తెలుసు నాకు, ఇక్కడే బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం ఎవరిచ్చినా కానీ నేను ఇచ్చినట్టే. ఇక్కడ మందిరంలో నేను ఏదో సహకారులకు పిలుచుకుంటాను. బాప్తిసం తీసుకుని ఇక్కడ ఒకనాడు ఎక్కడో ఉంటుంటే, హైదరాబాద్లో ఉంటుంటే 200 అవుతుందండి నాకంటే. నాకు 200 కూడా వెళ్ళబోయా, పెద్ద ఏముంది నీకు, వారానికి 200 ఛార్జీ నేను.
ఇప్పుడు భీమవరం మందిరమా, హెబ్రోనా, పలానా దేవుని దోసరే నాకు తెలియదు అంటున్నాడు. వాడు మారు మనసు పొందాడంట. అలాంటి వాళ్ళు ఉంటారు. ఏది ఉన్నా కానీ భూమి మీద ఇది అనుభవం. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము వాడికి అక్కర్లేదు. 2 కేటగిరీలు ఉంటారు. మోసం, మనలోనే గొర్రెలు మేకలు ఉంటాయి. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు కొలంటి వాళ్ళు కొంతమంది. ఇంకా ఇక్కడ బాప్తీసం తీసుకుని దేవుళ్ళు ఎంతో ప్రోత్సహించి అనేక విషయాలు వాళ్ళు మేలు పొందాలని, వాళ్ళు మనవలే ఉండాలని ఉద్దేశం. మన పిల్లలని తలస్తాం. శనివారం ఆదివారం సెలవు వస్తే మందిర్లో గడుపుతున్నారు. వెళ్ళి భీమవరం నుంచి యవనస్తులు కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు మందిర్లో పనులు ఏముంటాయి మీకు తెలుసు. సంపూర్ణ సంతోషం, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నీ కుడి చేతులు నిత్య సుఖములోను కన్నవి. ప్రియుడా, ఇది దేవుని పిల్లలు ఆయన ఆవరణములు మందిరములో నివసించే వారికి. 43వ అధ్యాయం 4వ వచనం. నాకు ఆనంద సంతోషములు కలిగిచేయు. దేవుని ఇల్లు నీకు ఆనందం సంతోషిస్తుందయ్యా. 2వ తలంపెది 36వ అధ్యాయము కీర్తనలోని 8వ వచనం 30. సంతృప్తి ఉంటుంది చాలు. పిక్నిక్కి నువ్వు పేరుపాలెం వెళ్తే కాదు, ఆదివారం నాడు ఎక్కడ పెళ్లి జరుగుతుంటే పెళ్లిగాడు ఉంటే కాదు, నీకు సంతృప్తి ఉండదు. ప్రభు సన్నిధిలో నీ సన్నిధిని కొంచెం కాదు, సంపూర్ణ. 2వది. ఇంకొక మాట చూసుకుందామా ముగించుకోవటానికి ముందు. 65వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి 3వది, ఆయన మనకు బలమైన దేవుడు. మొదటిది ఏం చూస్తాం మనం? ఆయన ఏర్పరచుకునే వ్యక్తులు. మనం నీ ఏర్పరచుకొని చేర్చుకునేవాడు. ఈ సెలెక్టెడ్ అస్, అదర్వైజ్ chosen us forever and ever we should be with him. మనం ఆయన కొరకు ఉండాలని భూమి మీద, నిత్యము పరలోకంలో కూడా ఆయనతో ఉండాలని, అది మొదటి ఆయన ఉద్దేశం. 2, ఆయన సన్నిధి ఎట్లాంటి అనుభవాలు ఇస్తుందో మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. 3వది, బలమునే నడుకట్టుగా కట్టుకొనివాడు. మనకు బలమైన దేవుడు. మనం బైబిల్లోకి వెళ్ళకుండా మీ నోటంట వచ్చే మాటలు చాలు దానికి. వ్యక్తుల యొక్క జీవితంలో ఆయన ఎలా బలమై ఉన్నాడు, ఆయన బలం అని చెప్పిన వ్యక్తులు చెప్పండి. దావీదు ఎక్కడ అన్నాడు ఆ మాట? మొదటి వచనం 18 చదవద్దు. కీర్తనలు 18వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, యెహోవానా బలం అంటున్నాడు. ప్రాక్టికల్గా చూస్తే ఆయన అనేక శత్రు సైన్యాలను ఓడించాడు. బాల్యమందే, చిన్న వయసులో, యవ్వన కాలంలో ఆయన బలముగా ధరించుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. గోలియాతు దగ్గర రాకపోవడమే నిరూపించుకున్నాడు. నేను ఎవరినో తెలుసా? ఓ సౌలు, నేను ఎవరినో తెలుసా? ఒకనాడు సింహాన్ని చంపినాడు, ఒకనాడు ఎలుగుబట్టిని, జీవం గల దేవుడిని ఎదురించడానికి ఈ సున్నతులని ఫిలిస్తీయుడు ఏపాటివాడు. దేవుడు మనకు బలముగా. మన ఇళ్లలో అమ్మా, నీవు కానీ మనము కానీ ఇంటిలో పది మనము దేవుడిని బలము కలిగి, డబ్బుని బలం కాదు, వయస్సు బలం కాదు, ఇది ఉడిగిపోద్ది. ఆస్తుపాస్తుల బలం కాదు, ఉద్యోగం బలం కాదు, దేవుడు మనకు బలం. దేవుడు మనకు బలమై ఉండాలి, బలమై ఉండాలి. అందుకే ఇశ్రాయేల్ కూడా పాట పాడారు. నిర్గమకాండము ఎన్నో వచ్చిన చాలు. కాబట్టి అలా 14వ అధ్యాయంలో కూడా ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి 15వ అధ్యాయంలో పాట పాడారు.
యెహోవా నా బలమా యెహోవా నీ మార్గం పరిపూర్ణమైనది యెహోవా. చాలు. బలము అనేటట్టు ఇంకెవరినైనా చెప్పగలరా మీరు? నా మనసులో మెదిలివి చెప్తున్నాను. నేను ఇక్కడేమి రెడీమేడ్గా నా దగ్గర లేదు. మనం వెళ్ళగలం, స్పాట్లో సెకండ్స్లో అక్కడికి వెళ్ళగలం, బైబిల్లోకి లోపలికి. అయితే సగం చెప్పి సగం మెంగకు. పౌలు తన బ్రతికంతా ఆయనే బలం. నేను ఇప్పుడు బలహీనో బలం కలిగి ఉన్నాడు. ఇంకా ఆడవాళ్ళు గుర్తు రావాలి, సహోదరులకి. ఎస్తేరు 4:16 అంటది, నేను నశిస్తానంది. ఆమెకు బలం ఎవరండి? మాటికి. రూత్ ఎంత బలహీనరాలు ఏ స్థితిలో ఉంది, ఆమెకు బలం ఎవరు? దేవుడే. బలమైన దేవుడు తన పక్షాన్ని నిలిచిపోయి, మనము ఆయన కొరకు నిలబడితే ఆయన మనము ఆయన కొరకు నిలబడాలి. మా తండ్రి అనేవాడు, వెళ్ళటానికి వెళ్ళలేదు నువ్వు. ఆయన సహవాసం వేరు, నా సహవాసం వేరు. I stood for the Christ. కాబట్టి మనం ఆయన కొరకు నిలబడితే మన కొరకు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం అనుకోండి, చక్కని మాట ఉంటే చదవండి. రోమా 8. ఈ సందర్భం గమనించి చదివేలా తీసేసి. కాదు సార్, 32వ వచనం, 31, 32. ఇదండి, మన పక్షం ఉంటాడు. నీవు ఎప్పుడైతే ఐఎమ్ ఫర్ క్రైస్ట్ అంటామో, ఆయన మన పక్షాన ఉంటాడు. మనకు దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి. చదువు 32. క్వశ్చన్ మార్క్, అక్కడ క్వశ్చన్ ఉంది. అక్కడ ఎవ్రీథింగ్ ఏమిచ్చాడైనా? తన సొంత కుమారుణ్ణి. పెద్ద నీవు నేను నిలబట్టలో గొప్పే ఉంది అబ్బా. ఇప్పుడు నిలబడితే గొప్ప ఉందా? ఆయన చేస్తుంది గొప్ప, మనం చేసేది గొప్ప. కాబట్టి బలమైన దేవుడు. ఒక 84 కీర్తనలు మన పాటల పుస్తకాల మీద ఉంటుంది. అంతే అది. అరే, మన బలమైన దేవునికి గానం చేద్దాం. ఇక్కడ 81 అండి. ఇప్పుడు గుర్తొస్తుంది నీకు, నిద్రపోయి. 81 చాలు. మన బలమైన దేవునికి. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్, చివరికి మరో మాట చూసుకుందాం. చూడండి, అడ్జస్ట్ అవ్వండి. 65వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో 2వ వచనం. చాలు. 3 అంతల అనుభవం కలిగిన మనము మొదటిది ఏమనుకున్నాం? ఆయన ఏర్పరచుకొనినా అదంతా కలుపుదాం. ఈ చోజనస్ అంతే. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన బిడ్డగా జీవించడానికి. రెండవది ఆయన యొక్క నిలిచుండే ధన్యత మనకిచ్చాడు. 2. మూడవది ఆయన మనకు బలమైన దేవుడు. 4వది ఏంటంటే ప్రార్థన. ఈ 3 అంతల అనుభవం ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తులు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించేవాడు. he never away from our prayers. మన ప్రార్థనకు చెవిగ్గువాడని రాయబడి ఉంది. నేను మొరపెట్టగా 40వ కీర్తన మొదట వచ్చిన అనుకో. 40వ కీర్తన మొదట వచ్చిన.
అది సహనం అంటే చాలా కాలం చూశాడు. యెహోవా కొరకు నేను సహనముతో ఐ హావ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్. బహుకాలంగా ఎదురు చూసింది. ఆ స్త్రీ కూడా బహుకాలం ఎదురు చూసింది. ఏ స్త్రీ? అన్న. ఆ స్త్రీ ఆయనకి ప్రార్థన ఆలకించాడు లేదా? ఎలాంటి ఎంతమంది లేరు స్త్రీలు ప్రార్థన, రాహేలు ప్రార్థన ఆలకించాడు. ఇలాగను ప్రియ సహోదరు ప్రార్థన ఎవరినో చెప్తున్నా కానీ మన అనుభవాలు కూడా ఉన్నాయి. ప్రార్థన ఆలకించువాడా. కాబట్టి దేవానికి వందనాలు. 2023లో చూసాము, 2024లో కూడా ఈ 9 మాసాల కాలంలోను మనం ఆయన మన ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు. అన్ని కార్యాల్లో మనకు తోడే ఉంటున్నాడు. జరుగుతున్న వాటన్నిటిలో ఆయన లేకుండా ఏం చేసాం మనం? నో, ఆయన వల్లనే, ఆయన బట్టి మాత్రమే. ఈ 4 అంతుల అనుభవం. మొదటిది ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది ఆయన మందిరంలో నివసించే ఆధిక్యత ఇచ్చినాడు. సంపూర్ణ సంతోషం ఇచ్చాడు. సంపూర్ణ సంతోషం ఆయన మందిరంలో. మూడవది మనకు బలమైన. మనం ఎప్పుడు బలహీనం అయిపోతాము. ఎన్నిసార్లు కృంగిపోవట్లేదు మన జీవితాలు. తిరిగి మనల్ని కృంగిపోతాం. చాలాసార్లు కృంగిపోతాం. చివరిగా ప్రార్థన ఆలకించేవాడు. మనం ఆరాధనలోకి వెళ్దాం. ఏ మాటలు క్లుప్తంగా చేయాలి ఆరాధన. మనం లేటుగా బయలుదేరాం కదా ఈవేళ. ఈ టైంకి సాధారణంగా ఆరాధన కూడా కంప్లీట్ చేసుకునేవాళ్ళు. కొంచెం లేట్.